ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశంలో తేనె గురించి తెలియని వారుండరు. చాలామంది తేనెను ఓ తీపి పదార్థంగానే చూస్తారు. కానీ సహజ సిద్ధంగా లభించే తేనెను తీసుకోవడం వలన కలిగేవన్నీ ప్రయోజనాలు ఈ భూప్రపంచంలో మరే ఫుడ్ ప్రోడక్ట్లో ఉండవు. కాబట్టే ఈ హనీ బిజినెస్లో రోజుకు కొన్ని కోట్లలో టర్నోవర్ జరుగుతుంది. కానీ మార్కెట్లో చాలామంది కల్తీ తేనెలను, కెమికల్స్ మిక్స్డ్ తేనెలను కస్టమర్స్కు అమ్ముతున్నారు. ఇలా జరగడం వలన కస్టమర్స్ కోరుకుంటున్న ఆరోగ్య ప్రయోజనాలు అందడం లేదు. సో మీరు ఈ తేనెను ఫార్మింగ్ చేస్తున్న రైతుల వద్ద నుండి బల్క్లో హోల్సేల్ ధరల్లో కొనుగోలు చేసుకుని మీ ఏరియాలో రిటైల్ షాప్స్ సొంత బ్రాండ్ నేమ్తో సేల్ చేసుకోవడం వలన లక్షల్లో ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ తేనె బిజినెస్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏమిటంటే ఈ తేనె పాడైపోవడం అనేది ఉండదు. కాబట్టి ఎంత పెట్టుబడి పెట్టి తేనెను కొనుగోలు చేసినా ఎటువంటి రిస్క్ ఉండదు. ఇంకా మీరు తేనెను తయారు చేసే పని ఉండదు. కేవలం బ్రాండింగ్ చేసుకుని మార్కెట్లో న్యాచురల్ హనీను కావలసిన వారికి మార్కెటింగ్ చేసుకోవడమే మీ పని. ఈ వ్యాపారాన్ని కొంచెం అర్థం చేసుకుని ప్రారంభిస్తే అతి తక్కువ కాలంలోనే లక్షల్లో ఆదాయం సంపాదించుకోవచ్చు. మీకిప్పుడు పశ్చిమ గోదావరి, ఏలూరు, లంబసింగి, అరకు వంటి ప్రాంతాల్లో భారీగా హనీ ఫార్మింగ్ చేస్తున్న ఓ రైతు గురించి తెలియజేయబోతున్నాం. ఈ రైతు భారీ ఎత్తున తేనెటీగల పెంపకం, అలాగే తేనె ప్రాసెసింగ్ చేస్తూ టన్నుల్లో తేనెను మన దేశంలోని అన్ని రాష్ట్రాలకు బల్క్లో సప్లై చేస్తున్నారు. నమస్తే అండి, మాది వెంకటకృష్ణాపురం, ద్వారకాతిరుమల మండలం, ఏలూరు జిల్లా. నేను ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయంతో పాటు ఆర్గానిక్ తేనెటీగల పెంపకం కూడా చేస్తున్నాము. మాకు ఈ తేనెటీగల పెంపకంలో సుమారు ఒక 400 బాక్సులు పైన ఉన్నాయండి. ఒంగోలు, లంబసింగి, అరకులో మేము మ్యాక్సిమం నెల చేడటికి టన్నున్నర నుంచి 2 టన్నుల వరకు తేనె తీస్తామండి. ఈ హనీ ఫార్మింగ్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, కెమికల్స్ కానీ ఆ టైప్ ఏమైనా ఉంటుందండి, లేదంటే అంతా నేచురల్ పద్ధతిలో ఉంటుందా? కెమికల్ అనేది కలప అవసరం లేదు. కెమికల్ అనేది మనం ఏమి కూడా దీంట్లో ఏమి చేయమండి. న్యాచురల్గా వచ్చినట్టు తీస్తాం. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ తేనె ఏదైతే సేకరణ చేస్తున్నారో ఇది మీరు ఇక్కడ నుంచి ఏ స్టేట్స్కి సప్లై చేస్తున్నారు ఈ క్వాలిటీ తేనెని? అంటే ప్రస్తుతానికి హైదరాబాద్ వెళ్తుందండి, ఆంధ్ర, వేరే నుంచి కూడా 10 కేజీలు 15 కేజీలు ఉంటే మినిమం ఏ అడ్రస్ అయినా సరే వాళ్ళు పెడితే కనుక మేము ఖచ్చితంగా ప్రొడక్ట్ అనేది ఇస్తాం. ఓకే సార్, ఇప్పుడు మీరు వచ్చేటప్పటికి ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి హోల్సేల్లో మీరు ఇస్తారు, వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ఊరులో వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు, అంతే కదా సార్? ఓకే, దాని మీద వాళ్ళకి మంచి ఆదాయం అనేది ఉంటుంది. ఈ తేనెని మీరు వాళ్ళకి ఏ విధంగా సప్లై చేస్తారు? అంటే కేజీలు, హాఫ్ కేజీలు. ఇది హాఫ్ కేజీ అండి, ఇది కేజీ అండి. ఓకే సార్, దీంట్లో కెమికల్ సైడ్ గట్ట ఎఫెక్ట్ అనేది అసలు ఏది కూడా కలవకుండా న్యాచురల్గా తేనెటీగలు ఏదైతే స్వీకరించినాయో అదే న్యాచురల్గా తయారు. ఇప్పటి వరకు మేము ఇది రిటైల్గా ఇస్తున్నామండి. హోల్సేల్గా కూడా ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటే హోల్సేల్గా కూడా హోల్సేల్ రేట్లకి అందుబాటులో వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి అనుకూలంగా ఇస్తాం. ఓకే నవీన్ కుమార్ గారు, ఇప్పుడు ఈ తేనె ఏదైతే మనం సప్లై చేస్తామో మీ ద్వారా వాళ్ళకి వెళ్తుందో వాళ్ళు దాన్ని ఎక్కడ స్టోరేజ్ చేసుకోవాలి? ఆ తేనెని అంటే స్పాట్ ఏదైనా కూలింగ్లో పెట్టుకోవాలా, అవసరం లేదా, ఏ టెంపరేచర్లో పెట్టుకోవాలి, అలా ఏమైనా మనకి కండిషన్స్ అని ఉంటాయా? అంటే యాక్చువల్గా తేనెని ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ కాయటం కానీ ఈ రెండూ చేయకూడదు. న్యాచురల్గా అట్లా పెట్టేస్తే ఎన్ని సంవత్సరాలు ఉన్నా దీనికి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. ఈ ప్రోడక్ట్ని ఏ వాటిలో ఉపయోగిస్తారు, దేనిలో ఉపయోగిస్తారు ఎక్కువగా? అంటే పొద్దున్నే తేనె, నిమ్మకాయ వాటర్ తాగుతారండి, లెమన్ వాటర్ తాగుతారు, గ్రీన్ టీలో వాడతారు. ఓకే సార్. తర్వాత ఆయుర్వేదం మెడిసిన్లో వాడతారు. ఓకే. తర్వాత ఈ ఫేస్కి ఫేషియల్ వాటిల్లో వాడతారు. తర్వాత ఇంకా కొంతమంది అయితే మార్నింగ్ టిఫిన్లో కూడా చట్నీలకు బదులు ఇమ్యూనిటీ పవర్ కోసం తేనె వేసుకుని తినగలిగిన అట్లా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫార్మా కంపెనీస్ వాళ్ళు కూడా ఈ సిరప్లో వాటిల్లో కూడా ఈ హనీ అనేది వాడతారు. ఓకే నవీన్ కుమార్ గారు, ఇప్పుడు ఈ హనీని మీకు ఎక్కడి నుంచైనా ఫోన్ ద్వారా ఆర్డర్ వస్తే వాళ్ళకి మీరు డెలివరీ ఇవ్వగలరా? వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఉన్న వెసులుబాటుని బట్టి నాకు ఇక్కడ ఏదైతే అంటే కొన్ని అక్కడ ఉంటే కొన్ని ఇక్కడ ఉండవు కదా, ఉన్న వాటిలో ఏదైనా సరే, ఇప్పుడు బస్సుది ఉంది, ఆర్టీసీ ఉంది, డిటీడీసీ ఉంది, అలా మాకున్నది అవైలబుల్ ఏమైనా నాకు చుట్టుపక్కల ఒక 30 కిలోమీటర్లో నాకు ఏది అవైలబుల్గా ఉన్నా నేను తీసుకెళ్ళి ఇవ్వగలుగుతాను. నవీన్ కుమార్ గారు, మీరు ఈ తేనెని 365 రోజులు కూడా సప్లై చేయగలరా? ఎప్పుడు మీ దగ్గర అవైలబుల్ ఉంటుందా? ఉంటుంది సార్. అంటే తేనె అనేది మ్యాక్సిమం మీకు ఇందాక చెప్పినట్టు ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. అట్లాగే మనకి ఒక సీజన్ వారీగా కూడా ఎక్కువ వస్తుంటుంది తేనె. ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ వస్తుంది, వర్షాకాలం తక్కువ వస్తుంది, శీతాకాలం బాగా తక్కువ వస్తుంది. కానీ మన దగ్గర స్టోరేజ్ ఉంటుంది కాబట్టి, మనకి బాక్సులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, మన సేల్స్ని బట్టి మనం స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి మీకు ఎనీ టైం ఇవ్వగలుగుతాం.
అది కలర్ అనేది కూడా ఏమవుతుందంటే పూతను బట్టి ఫ్లేవర్ని బట్టి మల్టీ ఫ్లేవర్స్ అనమాట. అంటే వేపలో చెట్టు మీద వాలితే ఒక ఫ్లేవర్ వస్తుంది, కొబ్బరి చెట్టు మీద వాలితే ఒక ఫ్లేవర్ వస్తుంది. అలా అది మల్టీ పర్పస్ అంటారు. ఇది ఒకే ఫ్లేవర్ అనేది మాత్రం రాదు. కలర్ కూడా దాని సీజన్ వారిని బట్టి అది కలర్ మారుతుంది తప్ప దాన్ని మనం ఏం చేయలేము. సో మీకు హనీ బల్క్లో హోల్సేల్ ప్రైస్లో కొనుగోలు చేయాలనుకుంటే ఈ వీడియోలో కనబడే ఫోన్ నెంబర్కు కాల్ చేయండి. ఈ హనీ బాటిల్స్ 1/2 kg, 1 kgలలో ఉంటాయి. ఇక్కడ ఈ న్యాచురల్ హనీని ఫిల్టర్ చేసి కేవలం బాటిల్స్లో నింపుతారు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయరు. హనీ ధరలు కాల్ చేసినప్పుడు ఎంఆర్పి ధర, హోల్సేల్ ధర మీకు తెలియజేస్తారు. ముందుగా పేమెంట్ వారికి చేస్తేనే వారు మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా హనీని పంపిస్తారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ను మీరు అదనంగా పే చేయవలసి ఉంటుంది. అలాగే మీ ఏరియాలో ఈ హనీ ఫార్మింగ్ చేపట్టాలనుకునే వారికి వీరు తేనెటీగలను, తేనెటీగల బాక్సులను కూడా సేల్ చేస్తారు. ఒక్కో తేనెటీగ బాక్స్ ధర 5,000 నుండి స్టార్ట్ అవుతుంది. ఒక్కో బాక్స్లో 8 ఫ్రేమ్స్ మరియు తేనెటీగలు ఉంటాయి. సో తేనెటీగల బాక్సులను వీరి వద్ద కొనుక్కొని హనీ ఫార్మింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే హనీ ఫార్మింగ్ పై టిప్స్ కూడా తెలుపుతారు. మరిన్ని వివరాలకు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కు కాల్ చేయండి. సో ఈ హోల్సేల్ హనీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆసక్తి కలవారు ఈ వీడియోలో కనబడుతున్న ఫోన్ నెంబర్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించి హనీను ఆర్డర్ చేసుకోండి.